సిద్ధు జొన్నలగడ్డల గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తెలుసు కదా. అయితే సిద్ధు జొన్నలగడ్డల గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టిల్లు 2. అయితే ఈ టిల్లు 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే టిల్లు 2 మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే టిల్లు 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే సిద్ధు జొన్నలగడ్డల గారికి ఈ టిల్లు 2 మూవీ రిలీజ్తో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సిద్ధు జొన్నలగడ్డల గారు ఈ టిల్లు 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డల గారు. అయితే ఈ తెలుసు కదా మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. చూడాలి సిద్ధు జొన్నలగడ్డల గారికి ఈ తెలుసు కదా మూవీతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తుంది నీరజ్ కోనా. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సిద్ధు జొన్నలగడ్డల, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తుంది నీరజ్ కోనా. అయితే నీరజ్ కోనా గారు ఇంతకు ముందు ఒక్క మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే నీరజ్ కోనా గారు ఫస్ట్ టైం ఈ తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. చూడాలి నీరజ్ కోనా గారికి ఈ తెలుసు కదా మూవీతో ఫస్ట్ మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నీరజ్ కోనా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు డైరెక్టర్ నీరజ్ కోనా గారు. చూడాలి నీరజ్ కోనా గారికి ఈ తెలుసు కదా మూవీతో తనకి ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అయితే తమన్ గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ డాకు మహారాజ్. అయితే డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే డాకు మహారాజ్ మూవీ మంచి హిట్ అయింది. అయితే డాకు మహారాజ్ మూవీలో పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే డాకు మహారాజ్ మూవీతో తమన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తమన్ గారు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ గారు. చూడాలి తమన్ గారికి ఈ తెలుసు కదా మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ ఈ తెలుసు కదా మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే తెలుసు కదా మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్ గారు. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ విశ్వం. అయితే విశ్వం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే విశ్వం మూవీ రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్గా ఆడింది. అయితే టీజీ విశ్వప్రసాద్ గారికి విశ్వం మూవీతో ఒక మంచి హిట్ వస్తుంది అని అనుకున్నారు. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు విశ్వం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ గారు. చూడాలి టీజీ విశ్వప్రసాద్ గారికి ఈ తెలుసు కదా మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రాశి ఖన్నా గారు. అయితే రాశి ఖన్నా గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బాక్. అయితే ఈ బాక్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే బాక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బాక్ మూవీతో రాశి ఖన్నా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశి ఖన్నా గారు బాక్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాశి ఖన్నా గారు. అయితే రాశి ఖన్నా గారు తెలుగులో ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పక్కా కమర్షియల్. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే పక్కా కమర్షియల్ మూవీతో రాశి ఖన్నా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశి ఖన్నా గారు
పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ తర్వాత తెలుగులో 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీతో ఒక డైరెక్ట్ తెలుగు మూవీతో మన ముందుకు వస్తున్నారు రాశిఖన్నా గారు. చూడాలి రాశిఖన్నా గారికి ఈ తెలుసు కదా మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాశిఖన్నా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రాశిఖన్నా గారు. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత రాశిఖన్నా గారికి తెలుగులో మళ్ళీ మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ తెలుసు కదా మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. అయితే శ్రీనిధి శెట్టి గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా. అయితే కోబ్రా మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే కోబ్రా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కోబ్రా మూవీతో శ్రీనిధి శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీనిధి శెట్టి గారు కోబ్రా మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. చూడాలి శ్రీనిధి శెట్టి గారికి ఈ తెలుసు కదా మూవీతో తెలుగులో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీనిధి శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రీనిధి శెట్టి గారు. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత శ్రీనిధి శెట్టి గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే శ్రీనిధి శెట్టి గారు ఫస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ ఈ తెలుసు కదా. అయితే తెలుగులో ఈ తెలుసు కదా మూవీతో శ్రీనిధి శెట్టి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ తెలుసు కదా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే తెలుసు కదా మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మూవీలోని ఒక్కొక్క పాటని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అలానే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్ ఎండింగ్లో ఉన్నారు అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ తెలుసు కదా మూవీని ఈ సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ తెలుసు కదా మూవీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే తెలుసు కదా మూవీతో సిద్ధు జొన్నలగడ్డల గారికి, శ్రీనిధి శెట్టి గారికి, అలానే రాశిఖన్నా గారికి ఒక మంచి హిట్ ఈ తెలుసు కదా మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు తెలుసు కదా మూవీ నుంచి ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఈ మధ్య ఈ మూవీ టీం ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మూవీలోని పాటలని ఈ మార్చిలో అలానే ఏప్రిల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ తెలుసు కదా మూవీని ఈ సమ్మర్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.